మీ టీవీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కావలి స్వర్ణకారుల నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి. ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు స్వర్ణకారులు. ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ, స్వర్ణకారుల సంఘం భవనానికి నా వంతు కృషి చేస్తా. నా కోసం ఎన్నికల్లో శ్రమించిన వ్యక్తి నా శిష్యుడు హుసేన్ స్వర్ణకారుల సంఘానికి అధ్యక్షుడు కావడం సంతోషంగా ఉంది. ఇది పదవి కాదు, అలంకరణ కాదు, బాధ్యతగా తీసుకుని ముందుకు సాగాలని కమిటీ సభ్యులకు సూచిస్తున్నా. ఘనంగా పిలిచి కార్యక్రమం చేయాలని హుసేన్ గారు పట్టుబట్టి నెల్లూరు జిల్లా కావలి పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షుడిగా మీ పేరు చెప్పండి. మీ అందరూ కూడా చదువుకోవడం, మీ పేర్లను మీ హోదా చదువుకోవడం. మీ పేరు మీరు ఎవరి వాళ్ళ పేరు చెప్పుకోండి బయటికి. మీ పదవి అనే మేము చేతులు పెట్టా, నువ్వు చేయి ముందు పెట్టాలి. గట్టిగా అదే వైజాగ్ గురించి మీరు చెప్పారు, మీ ఊరి కాన్స్టిట్యున్సీ గురించి చెప్పారు. మరి నూతన అధ్యక్షుడు హుసేన్ గారు నాకు మా ఎమ్మెల్యే గారే కొండంత అన్న అని చెప్పి అన్నారు. ఆయనేమో ఇప్పుడు నాతో వచ్చినప్పుడు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, చాలా మంచి కార్యకర్త నాకని చెప్పి ఆయన చెప్పాడు. వీరిద్దరి సమక్షంలో భవిష్యత్తులో మన స్వర్ణకారుల కుటుంబాలకు ఇక్కడ కమ్యూనిటీ హాల్ కట్టించాలి. అలాగే బీసీలు లోన్ స్టార్ట్ అయినాయి, అవి కూడా సార్ ఎమ్మెల్యే గారు చెప్తారు. విశ్వకర్మ కౌన్సిల్ యోజన స్టార్ట్ అయింది. స్వర్ణకార సంఘానికి నూతన కమిటీగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాము. ఆ విశ్వకర్మ భగవానుడి సాక్షిగా మేము స్వర్ణకార కుటుంబాలకి అన్ని వేళలా అందుబాటులో ఉంటామని మనకు సాక్షిగా ప్రమాణ స్వీకారం మా శాసనసభ్యులు దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి గారి సమక్షంలో మీ అందరికీ అందుబాటులో ఉంటామని ప్రమాణ స్వీకారం చేస్తున్నాము. అందరూ గట్టిగా చప్పట్లు ఒకసారి అభినందించండి.